నమస్కారం. రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు పడతాయా లేదా? ఏకదం మీకైతే వివరించుతానన్నమాట. ఎందుకంటే డబ్బులకు సంబంధించి ఇప్పటికే మీరందరూ కూడా ఒక విషయం అయితే దృష్టిలో ఉంచుకోండి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలు ఉన్నట్లయితే రైతు భరోసా ఇప్పుడే యాదికి వస్తుందన్నమాట. మళ్ళీ ఎన్నికలు ముగిసిన తర్వాత రైతు భరోసా యాదికి ఉండదు. ఇప్పుడే ఎన్నికలు ఉన్నాయి. సో రైతు భరోసా డబ్బులు ఇప్పుడే పడుతున్నాయి అనే దానిపై లేదా అసలు క్లారిటీ అనేది కూడా మీకు ఇస్తానన్నమాట. సో డబ్బులకు సంబంధించి అయితే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకి ఏమని చెప్పిర్రు, చెప్పిందే పాడిందే పాట, ఇదే పాట మొత్తం రోజు పాడతారని అయితే మీరు అందరైతే అనుకోవచ్చు అన్నమాట. లేదండి, ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా యాదికి వస్తుంది ప్రభుత్వానికి అనేది నిజమన్నమాట. కానీ రైతుల ఓట్లు కావాలి అని అంటే వీళ్ళకు రైతుల ఓట్లు కావాల్సి అవసరం ఉంటే రైతు భరోసా చేస్తారన్నమాట. సో వీళ్ళకు రైతుల ఓట్లు అవసరం లేదు. పూర్తిగా రైతుల ఓట్లు అవసరం ఉండే మున్సిపల్ ఎన్నికల్లో సిటీ ప్రాంతాలలో నివసిస్తారు కాబట్టి వీళ్ళ ఓట్లు అవసరం ఉండే. సో రైతు భరోసా వేసినా వేయకపోయినా రైతులు ఏమనుకోరులే అని అయితే అనుకుంటున్నారు. సో డబ్బులకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఇటీవల, మీకు అందరికీ కూడా నేను తెలియజేశాను. సో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి అయితే వస్తుంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చే రాక రైతు భరోసాపై మనకి ఎలాంటి క్లారిటీ లేదన్నమాట. సో డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు మరి ప్రభుత్వం విడుదల చేస్తుంది. మరి 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు అన్నారు. మొత్తం అదంతా ఎక్కడ పోయింది అనే దానిపై అయితే మనకి ఇప్పటివరకు క్లారిటీ లేదన్నమాట. ఒక పక్క సర్వేలు పూర్తి చేస్తున్నట్లు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఆ మేడారం జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఎక్కడ కూడా చర్చించలేదు. సంక్రాంతికి వేస్తామని చెప్పారు. ఆ సంక్రాంతి పై ఇప్పటికీ దాదాపు నెల రోజులు అవుతుందన్నమాట. సో ఏకదం రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కొంచెం కూడా పట్టింపు లేదన్నమాట. సో డబ్బులకు సంబంధించి అయితే నేనైతే మీకు ఏం తెలియజేయాల్సిన అవసరం లేదు. నేను మీకు అందరికి ముందే చెప్పాను, ఎలక్షన్ కోడ్ పడుతుంది. సో డబ్బులకు సంబంధించి పడవు. ఒకవేళ పడినట్లయినా కూడా డబ్బులకు సంబంధించి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. సో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా విడుదల చేస్తారా అనే విషయంపై అయితే మనకు ఎలాంటి క్లారిటీ లేదన్నమాట. సో దీనిపై కూడా మనకు ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించడం లేదు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే రాష్ట్రం ఇటు బట్టి విక్రమార్క గారు అయితే మనం చూసుకున్నట్లయితే డబ్బులకు సంబంధించి అయితే ఈ నిధులు ఇవ్వలేదని, రైతులను గుర్తించడం లేదని, రైతు భరోసా ఎదురుచూపులు రైతు సోదరులని ఇప్పటికే చూసుకున్నట్టయితే అటు మన రాహుల్ గాంధీ గారు అయితే స్పందించినట్లు సమాచారం ఎక్స్లో ట్వీట్ చేశారు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. డబ్బులకు సంబంధించి అయితే మనకు ఇంతవరకు ఒక్క లీక్ అనేది కూడా చేయడం లేదన్నమాట. సో మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, మరి డబ్బులు అనేవి అయితే పడతాయా పడవా అనే దానిపై అయితే మనకు చెప్పలేము. డబ్బులకు సంబంధించి ఎలక్షన్ కూడా అమల్లోకి అయితే వచ్చినట్లయితే సో ఇంకెక్కడ గోవింద అన్నమాట రైతు భరోసా డబ్బులు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో ప్రతి ఒక్కరైతే పూర్తిగా చూసిన వారందరూ కూడా మన ఛానల్ని కొత్తగా వస్తున్నారు అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉన్నది ఉన్నట్టుగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.